చిరంజీవి కొత్త కాపురం షురు అయింది. కుడికాలు లోపల పెట్టి అరంగేట్రం చేసుకున్న మెగాస్టార్కు కలహాల కాంగ్రెస్ రెడ్ కార్పెట్ పరిచింది. కానీ అంతలోనే కొంప కొల్లేరయ్యేంత ప్రమాదం. జగన్ గ్రూపు తన దారి తాను చూసుకుని పార్టీ బలానికి ఎసరు పెట్టేసింది. వాళ్లకు వీళ్లకు ఒకటే అనుమానం, అసలిది సుముహూర్తమా లేక దుర్ముహూర్తమా? గుండె మీద చెయ్యి వేశావు, తెలియలేదా? అక్కడున్న నా పవర్. ఆ పవర్ మళ్లీ కావాలి, ఆ పొద్దు మళ్లీ పొడవాలి. ఇది సగటు మెగాభిమానికి అంటున్న కల. మరి దాన్ని సాకారం చేయగల సత్తువ ఈ చంటబ్బాయి దగ్గర ఎక్కడుంది? ముఠా మేస్త్రి రోజులు, గ్యాంగ్ లీడర్ రోజులు ఎప్పుడో తెల్లారిపోయాయి. ప్రజారాజ్యం జెండా కూడా చిరిగిపోయింది. ఇప్పుడు గాంధీ భవన్లోకి ఎంట్రీ ఇచ్చి తన అదృష్టానికి మళ్లీ పరీక్ష పెట్టుకున్నారు. చిరంజీవే సెలవిచ్చినట్లు నిజంగా ఇది ఆయనకు అరుదైన పుట్టినరోజు వేడుక. ఇప్పుడు అతని భుజం మీదున్నది సామాన్యమైన బరువు బాధ్యతలు కావు. వ్యక్తులు దంపతులు అవుతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు అంటే అది ఇద్దరు వ్యక్తులు కలయిక కాదు, రెండు కుటుంబాల కలయిక, రెండు తరాలు కలయిక. ఈ రోజున ప్రజారాజ్యం పార్టీ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ తోటి విలీనం అవుతుంది అంటే గనక ఒక 17 మంది ఎమ్మెల్యేలు వచ్చి మిగతా ఈ పార్టీతో చేరడం కాదు. అతి పెద్ద కుటుంబం అయినటువంటి కాంగ్రెస్ పార్టీలో, సుదీర్ఘమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ కుటుంబంలో అశేష అభిమానులు ఉన్నటువంటి నాకున్నటువంటి కోట్ల మంది అభిమానులతో ఈ రోజున అద్భుతమైన కలయిక జరుగుతుంది. కాబట్టి ఈ రోజు పుట్టినరోజు ఇది ఆషామాషి పుట్టినరోజు కాదు. ఈ యొక్క విలీనం అది సాదాసీదా పుట్టిన మన విలీనం కాదు. ఇది ఒక అద్భుతం, చరిత్రలో మిగిలిపోయేది, చరిత్రలో ఇది విజయానికి నాంది పలికేది. గతం గతహ అనుకోవడమే మనిషికి దొరికే గొప్ప ఊరడింపు. అందుకే ఫ్లాష్ బ్యాక్ నంతా కట్టగట్టి ఒక మూల బుట్టలో తొక్కిపెట్టి కొత్త జీవితంలోకి ఎంటర్ అయిపోయారు చిరంజీవి. ఇవాళ గాంధీ భవన్లో ఆయన చాలా ఫ్రెష్ గా కనిపించారు. గెటప్ మారింది, సెటప్ కూడా మారింది. ఇక మారాల్సిందల్లా మన హీరో గారి ఫేట్ ఒక్కటే. మెట్టు ఎక్కినా మెట్టు దిగినా మార్పు కోసమేనంటూ తనకు తాను సర్ది చెప్పుకునే చిరంజీవి అసలు రావాల్సిన మార్పు తన వ్యవహార శైలిలోనే తప్ప చుట్టూ పరిస్థితుల్లో కాదని పసిగట్టేశారు. ఆ మార్పు కూడా సాధ్యమేనన్న సంకేతాల్ని ఇవాళ ఈ గాంధీ భవన్ వేదిక మీద ఇవ్వగలిగారు. విలీనం ఓటమి కాదు, విజయం. అవును, కాంగ్రెస్ మహాసముద్రమే, ప్రశాంతంగానూ ఉంటుంది, సమయం వచ్చినప్పుడు సునామీలా విరుచుకుపడుతుంది కూడా అంటూ ఆవేశం కనపరిచిన చిరు ఎంట్రన్స్ టెస్ట్ లో మాత్రం ఈజీగానే పాస్ అయిపోయారు. అధికారం అనేది నాకు పరమాధికారిగా, అది కాదు ఇంపార్టెంట్. నేను ఎన్నోసార్లు చెప్తాను. కాబట్టి అది కాదు, నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు. ఇందాక పెద్దల వక్తలు మాట్లాడుతాడుగా అన్కండిషనల్ గా నేను చేసేటువంటి పరిస్థితి ఏదైనా ఉంది అంటే కనుక దాన్ని ప్రతి ఒక్కరు చెప్తున్నారంటే అది నా గొప్పతనం కాదు. అలాంటి వారి నాయకత్వంలో నేను ఆ విధంగా అన్కండిషనల్ గా నేను వెళ్ళానంటే కనుక అది వారి గొప్పతనం. అది అలాంటి వాళ్ళ దగ్గర మనం అన్కండిషనల్గా వెళ్ళినా మనం ఏంటి, మన పరిస్థితి ఏంటి, భవిష్యత్తులో ఎప్పుడు ఎక్కడ ఎలా ఇవ్వాలి, ఎక్కడ ఉంచాలి, ఏ హోదా ఇవ్వాలి, ఏ రకంగా ఆయన వినియోగించుకోవాలి సేవలు అనేది వాళ్ళకి తెలుసు. అది వాళ్ళు చేస్తారు, వాళ్ళకి అన్యాయం చేరు. వాళ్ళు కూడా వదిలేసే రకం కాదు. ముఖ్యంగా సోనియా గాంధీ గారికి ఆ ఉద్దేశం లేదు. అలాంటి మనిషి కాదు, మాటకు కట్టుబడే మనిషి. ఒక మాట అన్నారన్నా, ఒక మాట మనసులో అనుకున్నారన్నా అది ఖచ్చితంగా టైమ్లీగా ఆవిడ ఎగ్జిక్యూట్ చేస్తారు అనే నమ్మకం నాకు ఉన్నది. కాబట్టి ఈ రోజున నాకు హోదా ఏమిటి, నా భవిష్యత్తులో ఏమిటి ఎక్కడ నేను మాట్లాడిన దాఖలాలు లేవు. గదిలో కూడా చాటుగా కూడా వారితో నేను మాట్లాడలేదు. ఇప్పుడు జరిగింది 2 తరాల కలయికంటూ చిరంజీవి విసిరిన ఇంకో డైలాగ్ కాంగ్రెస్ లోని సీనియర్లు అండర్లైన్ చేసుకోవాల్సిందే. పార్టీకి డయాలసిస్ చేయాల్సిన అవసరాన్ని చిరంజీవి గుర్తు చేసినట్లు పాత తరం భావించుకోవచ్చు. అధికారం పరమావధి కాదు, సామాన్య కార్యకర్తగానైనా పనిచేయడానికి సిద్ధం. త్యాగాల పార్టీలో చేరినందుకు చాలా సంతోషం అంటూ టీవీల ప్యాకేజీ వార్తల్ని చిరు కొట్టిపారేసుకున్నారు. చంద్రబాబును జగన్ను చీల్చి చెండాడడానికి, సెటైర్లు విసురుకోవడానికి చిరంజీవికి ఇన్నాళ్ల తర్వాత ఒక మంచి ఛాన్స్ దొరికింది. నిజానికి ప్రజారాజ్యంతో పోలిస్తే కాంగ్రెసే అతిపెద్ద వేదిక. అవినీతి గురించి వీడు మాట్లాడుతున్నా, అవినీతికి నాంది పలికిన ఒక వ్యక్తి, ఆర్జుడు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఈ రోజున అవినీతి మీద పోరాడుతున్నటువంటి ఒక సామాజిక వ్యక్తి అయిన, సామాజిక ఉద్యమకారుడైనటువంటి అన్నా హజారే వెనకాల వెళుతూ జెండా పుచ్చుకుని, జాతీయ జెండా పుచ్చుకుని వెళుతూ ఉంటే కనుక జనం నవ్విపోతున్న విషయం ఆ వ్యక్తి గ్రహించాలి.
తీరా అన్నా హజార్ దగ్గర ఢిల్లీలో ఆయన మీటింగ్ పెట్టి అన్నా హజార్ దగ్గర వెళితే అక్కడ ఎంట్రీ లేదు, నో ఎంట్రీ అని బోర్డు పెట్టారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎవరు రావాలి, ఎవరు కూర్చోవాలి, ఎవరు దూరంగా ఉంచాలి అనేది వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి ఇప్పటికైనా సరే తెలుసుకోవాలి. ఇంత జాతీయ జెండా వేసుకుని అవినీతి పోరాడుతున్న వ్యక్తికి మద్దతు పలుకుతూ వెళ్తే కనుక నీ పరిస్థితి ఏంటని చెప్పి నీ వేటిని అడిగి ప్రజలు అడుగుతున్న సమాధానం చెప్పలేని పరిస్థితి. ఇదంతా ఒక పక్కన ఉంటే మరొక పక్క ఈ రోజున ప్రభుత్వాన్ని కూలదీసే రకంగా కొన్ని కుట్రలు జరుగుతుంటే నిజంగా తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లుగా ఈ రోజున ఎమ్మెల్యేలు బిహేవ్ చేస్తున్నారంటే కనుక నిజంగా ఎంత అన్యాయం అండి. ఇంతకీ ఈ కొత్త కాపురం చిరంజీవికి ఎలా ఉండబోతోంది? నువ్వు నీ తమ్ముళ్ళు గోడ దూకేశారు సరే, మీకు ఓట్లేసిన అభిమానులు ఎక్కడున్నారన్న ప్రశ్నకు చిరంజీవి దగ్గర సమాధానం దొరక్కపోవచ్చు. తిరుపతి శంఖారావాన్ని, అక్కడ బజాయించిన డంకాల్ని ఆయన అభిమాన గణం అంత సులభంగా మర్చిపోలేకపోతోంది. బావమాటే బంగారు బాటనుకుని సీట్లను బేరానికి పెట్టుకున్నప్పటి మరకల్ని ఆయనే చెరిపేసుకోవాలి. పంచెలుడదీసి కొడతానన్న ఒక తమ్ముణ్ణి ఇప్పుడు అదే పంచాయతీకి కూడా తీసుకురావాలి. వీలైనంత త్వరగా ముగించుకోవాల్సిన ఈ కార్యక్రమాల పరంపర మీద చిరంజీవి సీరియస్గా వర్కౌట్ చేస్తేనే ఉభయ కుశలోపరి సాధ్యమయ్యేది. తన పార్టీ విలీనం రోజే జగన్ గ్రూప్ కాంగ్రెస్కు దూరం కావడం కాకతాళీయమైతే కావచ్చు, కానీ చిరంజీవి మీదున్న బాధ్యతను ఈ సందర్భం మాత్రం ఎత్తి చూపింది. ఢిల్లీలో కండువా మార్చుకునే మహోత్సవాన్ని రాహుల్ గాంధీతో మమ అనిపించుకున్నప్పుడే చిరంజీవి మనస్సు చివుక్కుమన్నట్లు వార్తలు. అణిగి ఉండటం, ఆచితూచి మాట్లాడడం, బాధను దిగమింగుకోవడం మెట్టినింట పాటించాల్సిన కనీస నియమాలు. ఒక్కోసారి నువ్వో మెగాస్టార్ అన్న సంగతిని కూడా ఇక్కడ మర్చిపోవాల్సి ఉంటుంది. లక్ష్యం సీఎం సీట్ అన్న విషయాన్ని కూడా లోపలే దాచిపెట్టుకోవాలి. నీ వీపు మీద పొడిపించుకున్న సమైక్యాంధ్ర పచ్చబొట్టు చెరిగిపోదని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ నీ మెళ్ళో పడిన ఈ వీరతాడు తప్పితే ఇంకేదీ నీకు కనిపించకూడదు. ఇక్కడ అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ కనుక వెన్నుపోట్లు ఎత్తిపొడుపులు తప్పవు. కత్తి సాము నేర్చుకుని సిద్ధంగా ఉండకపోతే కాంగ్రెస్లో బ్రతకడం కష్టం. ఈ విషయాన్ని ఆ పార్టీ చరిత్రే చెప్తుంది. నిజాయితీగా లెక్కలేసుకుంటే కాంగ్రెస్లో నిన్నటి దాకా ఉన్న తెల్ల టోపీలకు ఇవాళొచ్చిన చిరంజీవితో అస్సలు పోలికే లేదు. వాళ్ల మీదున్నన్ని మచ్చలు చిరంజీవి మీద లేకపోవడం ఒక ప్లస్ పాయింట్. నిజానికి చిరంజీవికి ఉన్న స్టార్ వాల్యూ ఇప్పటికీ చచ్చిపోలేదంటే నమ్మి తీరాలి. ఆయన తీస్తాడనుకునే 150వ సినిమా కోసం కోట్లాది మంది అభిమానులు ఓపిగ్గా వెయిట్ చేస్తున్నారు. ఆయన పెట్టిన పార్టీని ఆయనే మూసేసినా క్యాడర్ మాత్రం ఇంకా కునుకు తీయలేదనడానికి ఇవాళ గాంధీ భవన్లో కనిపించిన ఆ సందడే సాక్ష్యం. మెగా కరిష్మాను ఉప్పు కారం సరైన పళ్లలో వేసి వండుకుంటే కాంగ్రెస్లో మంచి విందు భోజనాన్ని ఆయన ఆశించుకోవచ్చు. లక్షణాలు అవలక్షణాలు అంటూ జగన్ను చిరంజీవిని పక్కపక్కన పెట్టుకుని బేరీజు వేసి చూసుకున్న సందర్భాలు ఉన్నాయి. అవినీతి ఆరోపణలతో జగన్ ఇమేజ్ తరుగుతున్న దాఖలాలు చిరంజీవి ఇమేజ్ పెరుగుదలకు కారణాలవ్వొచ్చన్నది కాంగ్రెస్ క్యాడర్ కంటున్న కల. కాంగ్రెస్కు చిరంజీవి ప్లస్సే అవుతారా? మెగా ఎంట్రీ రూలింగ్ పార్టీని గట్టెక్కిస్తుందా? ఒక్క ఛాన్స్ ఇస్తే 30 ఏళ్ల పాటు స్వర్ణయుగం చూపిస్తానన్న జగన్ నుంచి జనాన్ని తన వైపు మళ్లించుకోవాలంటే చిరంజీవి బుర్రలో కొత్త రకం స్క్రీన్ ప్లే ఏదో ఒకటి ఉండే తీరాలి. సారీ, ఈ వ్యవహారంలో మీ పరుచూరి బ్రదర్స్ మాత్రం పనికిరారు. ఇంకెవరి కోసమైనా టముకేసి చూసుకోండి. బెస్ట్ ఆఫ్ లక్.